వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ మధ్యకాలంలో మహిళలపై జరుగుతున్నటువంటి అకృత్యాలపై అనేక సంఘటనలు చూస్తున్నాము. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేయడానికి లీగల్ సెల్ అథారిటీ ఆఫ్ హనుమకొండ ఆధ్వర్యంలో కూడా అనేక అవేర్నెస్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే సుమతి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ గర్ల్స్ కాలేజీకి సంబంధించి కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మహిళలు పని ప్రదేశాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఎట్లా ఉన్నాయి, వాటి నుంచి ఎలా రక్షించుకోవాలి, ఎట్లాంటి పరిస్థితులలో వర్క్ చేస్తున్నా కానీ దాని నుంచి ప్రివెంటివ్ మెజర్స్ ఎట్లా తీసుకోవాల్సినవి, దానికి పరిష్కార మార్గాలు ఎలా సాధించుకోవాలన్నటువంటి అంశం మీద కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ ఆఫ్ హనుమకొండ వాళ్ళు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే ఇక్కడ మనతో పాటు డిస్ట్రిక్ట్ జడ్జి పట్టాభిరామారావు సార్ ఉన్నారు. ఒకసారి వారికి కూడా అనేక పరిష్కార మార్గాలు చూపించారు. సమస్యలను ఎట్లా పరిష్కరించుకోవాలన్న దాని మీద అవగాహన కార్యక్రమంలో భాగంగా చాలా విద్యార్థినులకు కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టినటువంటి నేపథ్యంలో పట్టాభిరామ్ సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు మహిళల సాధికారత అనేది అంటున్నారు కానీ అది ఎక్కడ కనిపించట్లేదు అన్నది కూడా కొన్ని సందర్భాలలో చూస్తుంటుంది. ఎందుకంటే ఎప్పటి నుండి గత కొద్ది డికేట్స్ నుండి చూస్తుంటే ఎంతో సాధించారు, కానీ ఆ కాలం మారుతున్న కొద్దీ సమస్యలు కూడా పెరుగుతూనే ఉన్నాయి మహిళలకు. దీని మీద కూడా ఒక మంచి కార్యక్రమం చేపట్టినటువంటి నేపథ్యంలో అసలు ఎట్లాంటి ఇనిషియేషన్ మహిళలు తీసుకోవాల్సి ఉంటుంది, ఎట్లాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సి ఉంటుంది సార్, మీరు విద్యార్థినులకు ఏం చెప్పారు? డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ హనుమకొండ వారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ ఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము. అవేర్నెస్ ప్రోగ్రాము థీమ్ ఏంటంటే సెక్సువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. ఇది ఇక్కడ ఉండేటటువంటి ఎంప్లాయీస్, ఇక్కడ లాస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఈ ఒక ప్రోగ్రామ్ చేశాము. ఇక్కడ ఈ స్టూడెంట్స్ ఇక్కడ ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్ కాలేజ్ ఇది. ఈ స్టూడెంట్స్ త్వరలోనే రియల్ లైఫ్లోకి అడుగు పెడుతున్నారు. వాళ్ళకి వర్క్ ప్లేస్లో ఉండేటటువంటి సమస్యలు, పర్టికులర్గా ఈ సెక్సువల్ హెరాస్మెంట్కి వచ్చిన సమస్యల గురించి భయపడకుండా ఉండాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. వాళ్ళకి చట్టము, లీగల్ సర్వీసెస్ అండగా ఉన్నాయి అని చెప్పడానికి ఒక ప్రోగ్రాం చేశాము. సెక్సువల్ హెరాస్మెంట్ ప్రొహిబిషన్ ఎట్ వర్క్ ప్లేసెస్ యాక్ట్ అనే ఒక యాక్ట్ ఉన్నది, పోష్ యాక్ట్ అంటున్నారు. ఆ పోష్ యాక్ట్ గురించి కొంతమందికి మాత్రమే తెలుసు, ఈ స్టూడెంట్స్కి అంతేకాకుండా ఇక్కడ ఉండే ఎంప్లాయీస్కి తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వాటి మీద వీటికి అవగాహన ఇక్కడ ఉండేటటువంటి వారందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విద్యార్థులకి ఈరోజు రేపు త్వరలోనే వాళ్ళు వర్క్ ప్లేస్లోకి పోతున్నారు. ఏ విధంగా వాళ్ళు సమస్యలు వస్తే ఎదుర్కోవాలి, చట్టం ఏ విధంగా ఉంది, ఏ విధంగా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు, వాళ్ళకి ఎటువంటి పరిహారాలు దొరుకుతాయి, ప్రొసీజర్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన సమాజంలో మీరు అన్నట్లుగా మహిళా సాధికారత పెరుగుతూ ఉన్నప్పటికి కూడా, ఉమెన్ ఎంప్లాయీస్ పెరుగుతూ ఉన్నప్పటికి కూడా మెన్ కల్చర్ మారలేదు. ఆ కల్చర్ మారటం అనేది స్టార్ట్ కావాలి. ఆ కల్చర్ మారేందుకు యాక్ట్ ఉపయోగపడుతుంది. కాబట్టి మహిళలు ముందుగా ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండి వారు ఇటువంటివి ఎదుర్కొన్నప్పుడు ధైర్యంగా వాళ్ళు ఫిర్యాదు చేయగలగాలి అనేటువంటి వాళ్ళకి సందేశాన్ని ఇచ్చి వాళ్ళకి ఈ అవగాహన కల్పించడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇక్కడ అనితారెడ్డి గారు మేడం, ఎందుకంటే ఇప్పటికీ మహిళలకు సిడబ్ల్యూసీ నుండి కూడా ఎన్నో సేవలు అందించారు. ప్రజ్వల ఫౌండేషన్ నుండి కూడా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతూ న్యాయ సహాయాన్ని కూడా అందిస్తున్నటువంటి నేపథ్యంలో మహిళల గురించి ప్రత్యేకంగా వారు గత దశాబ్దాల కాలంగా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి. అనితారెడ్డి మేడం నమస్తే మేడం. ఇప్పుడు మీరు ఎన్ని విషయాలు వాళ్ళకి చెప్పారు మేడం, ఎందుకంటే అమ్మాయినా అడగందే అన్నం పెట్టదన్నట్టు సమస్యలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు బయటకు వచ్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఆ భయం కొద్దీ కూడా వీళ్ళు బయటికి రాలేకపోతున్నటువంటి సందర్భాలు అనేకంగా చూస్తున్నాము. అట్లాంటప్పుడు ఇట్లాంటి వ్యవస్థను ఎట్లా లీడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ గర్ల్స్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ గర్ల్స్కనే కాదండి, ఉమెన్స్కి ముఖ్యంగా వర్క్ ప్లేసెస్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఏంటి అని అంటే వాళ్ళు సైలెంట్గా ఉండడం అనేది చేస్తారు. ఎందుకనంటే హయ్యర్గా ఉన్న పొజిషన్లో ఉన్న వాళ్ళు వీళ్ళని ఏమి ఇబ్బంది పెడతారో అనేది ఒక భయము. రెండోది ఏంటి అని అంటే చెప్పుకుంటే ఫ్యామిలీలో కూడా సరైన రెస్పాన్స్ ఉండదు. నువ్వేం చేయకుండానే వాళ్ళు చేశారా, నువ్వు ఒక్కదానివే ఉద్యోగం చేస్తున్నావా, మిగతా వాళ్ళు చేయడం లేదా, ఇలాంటివి మాట్లాడడంతో వాళ్ళు అసలు చెప్పడానికి భయపడుతున్నారు. సో మేము ఇక్కడ పోష్ యాక్ట్ ద్వారా మేము మహిళలకి కానీ పిల్లలకు కానీ మేము చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే,
ఇక్కడ వేరే వాళ్ళకేదో చెప్పడం కాదు, వీళ్ళని మేము ఎలా మౌల్డ్ చేయాలనుకుంటున్నాం, ఎలా తయారు చేయాలనుకుంటున్నామంటే వాళ్ళ సమస్యని వాళ్ళే పరిష్కరించుకునే స్థాయికి ధైర్యాన్ని వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళకి ఈ విధంగా కాంటాక్ట్ అవ్వచ్చు, అది కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు ఏదైనా సమస్య వస్తే ప్రతి వాళ్ళు పక్కన ఉంటారు అనే ఆలోచన పక్కకు పెట్టండి. మీకు సాల్వ్ చేసుకునే ధైర్యం మీకుంది. ఎందుకనంటే చక్కటి చదువు చదివి ఇంత దాకా వచ్చారు అంటేనే వాళ్ళు చాలా మేధావులు, చాలా ఓపికతోని, ఏమి ఉట్టిగా రాదు కదండి, కృషి చేస్తేనే వస్తుంది. అలాంటి వాళ్ళు ఎందుకు పడాలి? ఎవరో ఏదో అంటే పడాల్సిన అవసరం లేదు. మీరు గమ్మత్తుగా ఆలోచించండి, అసలు ఏమీ లేని వాళ్ళు గుడిసెల్లోనూ అలా ఉన్న వాళ్ళు దే హ్యాస్ ద సాధికారికత అనేది వాళ్ళ దగ్గర ఉంటుందండి. ఒక్కడెవడన్నా ఏదన్నా అంటే అక్కడే చంపబలు కొడతారు వాళ్ళు. ఆ ధైర్యం మనకి లేదు. అంటే ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి లేదు. వాళ్ళ జాబ్ పోతుందన్న భయమో, లేకపోతే వాళ్ళకి అదే మీరు కింద వాళ్ళని చూసుకోండి, అక్కడ ఉన్న వాళ్ళని, వాళ్ళకి రేపటి గురించి భయం లేదు. మేము ఇక్కడ కాకపోతే ఇంకో చోట చేస్తాము అనే ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం వీళ్ళకి రావాలి. ముఖ్యంగా అండి, మనం ధైర్యంగా ఉండి ఒక ఎదురు మాట్లాడితే ముందు సైలెన్స్ను బ్రేక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఫస్ట్ మహిళలు చేయవలసిన పని సైలెన్స్ని బ్రేక్ చేయటం. ఏం మాట్లాడినా పర్లేదు అన్నట్టు వినడము, మనం తగ్గి ఉంటే వాళ్ళే మానేస్తారు, వాళ్ళే చేస్తారు అనే ఆలోచన పక్కకు పెట్టి ఏ రోజుది ఇవాళ రోజు అన్నం తింటే ఈరోజే కదండి కడుపు నిండుతుంది. అట్లాగే వాళ్ళు ఈరోజు సమస్య వచ్చింది అని అంటే ఈరోజే దాన్ని ఎదుర్కోవాలి. దాని సమస్య వాళ్ళ దగ్గరే ఉందండి, ఇంకెవరి దగ్గర లేదు. ఏ మహిళ సమస్య పరిష్కరించుకునే స్థాయి ఆ మహిళకే ఉంది. అది గుర్తెరిగితే మాత్రం ఆటోమేటిక్గా వీ కెన్ డూ మిరాకిల్స్ అండి. ఆ పాష్ యాక్ట్ అనేది నిజంగా ఉపయోగపడుతుంది. అది ఊరికే ధైర్యం చెప్పటానికి, లీగల్గా మీకు భరోసా ఉంది అని ఖచ్చితంగా వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వటానికి. ఇంకా ఫర్దర్ ఏమన్నా అయితే ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మహిళకి ధైర్యం రావాలి. షీ షుడ్ బ్రేక్ ద సైలెన్స్. అన్నిటికీ కామ్గా ఉండడం మానేయాలి. ఇక్కడ ఉన్నత చదువులు చదవడము, ఉద్యోగాలు చేయడం అనేదే ప్రామాణికంగా కాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద ధైర్యంగా ఎదుర్కోవాలి. అక్కడ ఏ సమస్యలను వాళ్ళు ఫేస్ చేస్తున్నారో దానికి అక్కడ ఉన్నటువంటి సైలెన్స్ని బ్రేక్ చేయాలన్నది కూడా చెప్తున్నారు. 2013 పోస్ట్ యాక్ట్ వచ్చిన తర్వాత కొంత అవగాహన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి కొంత అవేర్నెస్ అయితే వస్తుంది. కానీ ఇంకా మహిళల్లో చాలా దీనికి సంబంధించినటువంటి పూర్తి అవగాహన రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది రానంత వరకు కూడా అనేక ఇబ్బందులు ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటూనే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ సైలెన్స్ను బ్రేక్ చేసే విధంగా కాన్ఫిడెంట్గా ముందుకెళ్లాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. పోస్ట్ యాక్ట్ రావడం వల్ల కూడా అనేక ఇబ్బందుల నుండి విముక్తి కలిగించే విధంగా కూడా ఈ యాక్ట్ ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ సెమినార్ హాల్లో కూడా చాలామంది విద్యార్థులకు ఈ పోస్ట్ యాక్ట్ 2013 గురించి చెప్పినటువంటి నేపథ్యంలో విద్యార్థులకు అసలు ఏం అర్థమైంది, వాళ్లకు వచ్చినటువంటి అవగాహన ఏ మేరకు ఉంది, దీనివల్ల వాళ్ళు ఏమైనా ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారా? ఒకసారి విద్యార్థులతో మాట్లాడదాం, స్టూడెంట్స్ తోటి. హాయ్ అండి, ఇప్పటి వరకు మేడం చాలా చెప్పారు, సార్ వాళ్ళు సీనియర్ సివిల్ జడ్జి కూడా మనకు చాలా విషయాలు చెప్పారు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నది ఏంటంటే గర్ల్సే, బయటికి చెప్పలేకపోవడం అనేది ప్రథమ సమస్య. ఇప్పుడు సమస్యను ఫేస్ చేయడం కంటే జరుగుతున్నటువంటి సమస్యను చెప్పుకోకపోవడం ఇంకా మేజర్ ప్రాబ్లం. దాన్ని ఎట్లా మీరు ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మేడం వాళ్ళు చెప్తుందో మీకు ఎట్లా ఏమర్థమైంది? మేము సుమతి రెడ్డి ఇన్స్టిట్యూట్లో చదువుతున్నాం. ఇప్పుడు మేము 4th ఇయర్లో ఉన్నాం ప్రస్తుతం. సో తర్వాత మాకు ప్లేస్మెంట్స్ వచ్చిన తర్వాత మేము జాబ్ ప్లేసెస్కి వెళ్తాం. వర్క్ ప్లేసెస్లో మెన్స్ ఉమెన్స్ లైక్ కలిసి పనిచేసే ప్లేస్ అది. సో అక్కడ మేము ఎలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేసినా కూడా లైక్ జాబ్ పోతుందనే భయంతోనో లేదా లోపల ఏదో ఒకటి ఎవరికి ఫ్యామిలీలో తెలిస్తే వర్క్ చేయనియరని ఎవరికి చెప్పుకోలేకపోతాం. సో మేడమ్ను సార్ మాకు ఏం చెప్పారనంటే లైక్ ఇప్పుడు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఐసీసీ లైక్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఒకటి ఉంటుంది. సో దీని ద్వారా మీ కంప్లైంట్స్ ఏదైతే ఉన్నాయో అది చాలా లైక్ ప్రైవసీ ప్రొవైడ్ చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మాకు లాస్ట్కి అయితే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి చెప్తారు అని చెప్పారు. అండ్ పోస్ట్ యాక్ట్ రావడం వల్ల ఉమెన్స్ ఎవరైతే వర్క్ ప్లేసెస్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి ఇదొక లైక్ సొల్యూషన్. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇలా ఫేస్ చేసే ప్రతి ఒక్కరికి ఇది ఒక సొల్యూషన్. సో మాకు ఇది అర్థమైంది. సో ఇప్పటి నుంచి మేము కూడా మ్యామ్ గురించి తెలుసుకున్నాం. అండ్ సార్ అండ్ మ్యామ్ కూడా వాళ్ళ నెంబర్స్ అండ్ ఈమెయిల్స్ కూడా ఇచ్చారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్నా లేదా మేము చేసినా కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వమని.
ఓకే, చాలా బాగా అబ్జర్వ్ చేశారు. ఎందుకంటే ఏదైనా వినడము, ఏకాగ్రతతో వినడం వల్లనే వాళ్ళ భవిష్యత్తు కూడా నిర్మాణం అవుతుంది. సమస్యల నుంచి విముక్తి పొందినప్పుడే చదువుకున్నటువంటి చదువుకు సార్థకత ఉంటుంది. కాబట్టి అట్లాంటి నాలెడ్జ్ అంటే ఇన్స్టిట్యూషన్లో మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి చర్యలు కూడా చాలా అంటే ఆనందించదగ్గ విషయము. ఒకసారి మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, చెప్పండి అమ్మా, మీకేం అర్థమైంది? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మేము సుమతి రెడ్డి కాలేజ్ నుంచి వచ్చినాము. అండ్ ఇక్కడ ఈరోజు అయిన సెషన్ నుంచి మేము పోస్ట్ యాక్ట్ అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అండ్ ఐసీసీ నుంచి మాకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి, దాని నుంచి మాకు మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తారు అనేది నేర్చుకున్నాం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మ్యామ్ వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ అండ్ సార్ వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ నుంచి మేము నేర్చుకున్నది ఏంటిదంటే బ్రేవ్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదైనా బ్రేవ్ దాన్ని ఫేస్ చేయాలి. ఏమైనా ప్రతి ఒక్కరికి కనీసం ఒక్కరికన్నా ఇన్ఫార్మ్ చేయాలి. లైక్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ ఎనీ అసాల్ట్, ఎవరికన్నా కనీసం ఒక్కరికన్నా నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి. ఆ ఇన్ఫార్మ్ నువ్వు ఎవరికి చేయాలి? గో టు ఐసీసీకి వెళ్తే దెల్ క్లారిఫై యువర్ డౌట్స్ అండ్ వాళ్ళు నీ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తారు. వితౌట్ ఎనీ అవుట్ సైడ్ మెంబర్ని ఇన్వాల్వ్ చేయరు. మన ప్రాబ్లమ్ని ప్రైవేట్గా పెట్టి అన్నీ అలా ఉంచి మన నేమ్ ఇన్వాల్వ్ అవ్వకుండా పక్కన వాళ్ళు చేసిన దానికి వాళ్ళ ప్రాబ్లమ్కి ఇచ్చిన వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి పనిష్మెంట్ వచ్చి మనకి సొల్యూషన్ దొరుకుతుంది. సో దట్స్ వాట్ వి లెర్న్ ఫర్ ఇన్ అవర్ టుడే సెషన్. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ విద్యార్థులు కూడా చాలా అద్భుతం. ఎందుకంటే ఐసీసీ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అది కూడా మనకు మెయిన్ సొల్యూషన్ లాగా అందులో ఒక కీ రోల్ అని చెప్పి అంటున్నారు. అందులో భాగంగానే ఇక్కడ ప్రతిదీ కూడా బ్రేవ్నెస్ అనేది కూడా ఖచ్చితంగా మహిళలకు ఉండాలి. ఇప్పటి వరకు ఇప్పుడు ఉన్నటువంటి సమాజం అంతా ఇక్కడ మహిళా సాధికారత అంటున్నారు కానీ మనుషులు అంటే మగవాళ్లలో తన యొక్క ఆలోచనలు మాత్రం మారలేదు. మహిళా సాధికారత సాధ్యం అవుతుంది కానీ మగవాళ్లలో తన ఆలోచన విధానం మారకపోవడం వల్ల కూడా అనేక సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించి ఇటు వీళ్ళలో అవేర్నెస్ చేయడంతో పాటు ఇక్కడ మగవాళ్ళ మనసును మార్చే విధంగా కూడా కొన్ని యాక్టివిటీస్ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆ వ్యవస్థ మనకు గుర్తు చేస్తుంది. ఈ పోస్ట్ కమిటీ 2013 కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది అన్నటువంటి ఒక ధీమా కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ సుమతి రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.